హర్ష, అమ్మా అమ్మా సారీ అమ్మా, నిన్నటి నుంచి నీ దగ్గరికి రాలేకపోయాను. నాకు కూడా నిన్ను చూడాలనిపించిందిరా. దివ్య, మంగ ఎలా ఉన్నారా? బాగానే ఉన్నారు. ఇది ఒంటరిగా హాల్లో ఏం చేస్తుంది? ఈ హర్షబాబు ఆ పిల్ల ఎక్కడా? ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు చెప్పలేనంత సంతోషంగా ఉంది. చెప్పండి, ఈ సాయం చేసిన మీకు నేనేమి ఇవ్వాలి? అసలేం కావాలో చెప్పండి. నాకు కావాల్సింది మీరు ఇచ్చేశారు. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడేమిచ్చాను? మీ చిరునవ్వు. 2 రోజుల నుంచి ఈ చిరునవ్వుని నేను మీ మొహంలో చూడలేదు. ఇప్పుడే మళ్ళీ కనిపించింది. నా సంతోషం కాదండి, నీ సంతోషం కోసం ఏదైనా అడగమంటున్నాను. నా సంతోషం మీ సంతోషం వేరు కాదండి. మీరు అత్తయ్యని చూసొచ్చారు, అదే నాకు సంతోషం. కానీ మీరు అమ్మని చూడలేదు కదా. అత్తయ్య గారు మీ కళ్ళలో నాకు కనిపిస్తున్నారు. అందుకే ఎవరి కంట పడకుండా క్షేమంగా తిరిగొచ్చారు. మీ బాధ, దిగులు అన్నీ పోయాయి. ఇంతకన్నా సంతోషం నాకింకేముంటుందండి? చాలా థ్యాంక్స్ అండి. నాకెక్కువ టైం లేదు. ఏడుకొండలు ఎలాగన్నా ఆ ఫ్యామిలీని వేసేయాలి. ఆ పిల్లనేమో వాళ్ళు స్కూల్కి పంపించట్లేదు, ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఆ ఇంటికొచ్చి మీరందరినీ చంపడం చాలా కష్టం సార్. అయితే అందరినీ ఇంటి నుంచి బయటికి రప్పించి చంపేస్తే? అది ఇంకా కష్టం సార్. ఫ్యామిలీ 2 ముక్కలైంది. ఆ ముక్కల మధ్య మట్టి వేసిన పెట్రోల్లా బగ్గుమంటోంది. అందరూ కలిసికట్టుగా రావటం అసాధ్యం సార్. నాకు తెలిసి ఇప్పుడు మీరు తిరిగి జైలుకి వెళ్ళిపోయి మరోసారి రావటం బెటర్. నేను మళ్ళీ బయటికి రావడం కష్టం. వాళ్ళని చంపే వెళ్ళాలి. సార్, ఇది మనకి బ్యాడ్ టైం సార్. ఆ దివ్య వాళ్ళ తెలివికి నేనే తల్ల కిందలయ్యి కింద మీద పడుతున్నాను. నా వల్లే కాలేదంటే మీ వల్ల అసలు కాదు సార్. అంటే నా ఉద్దేశం, ఆ ఇంట్లో టెస్ట్ వేసిన నాకే వాళ్ళని దెబ్బ కొట్టడం కష్టంగా ఉన్నప్పుడు బయట నుంచి ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో సోది చెప్పించుకోవటం అంత అవసరమా? పిలవమన్నానా? అలాగే సార్. సోదమ్మా, ఇదిగో సోదమ్మా, దా దా.
దా, దా. ఏంటి బాబు సోది చెప్పాలా? చెప్పాలి, కానీ ఇక్కడ కాదు. ఆ, ఆ, చారుకేశ చెప్పేది నిజమేనండి. మనపై అటాక్ చేసే ఛాన్స్ కోసం ఆ దేవుడే వెయిట్ చేస్తూ మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి అతను ఎక్కువ టైం బయట ఉండలేడు. త్వరగా జైలుకి తిరిగి వెళ్ళిపోవాలి. కాబట్టి వీలైనంత త్వరగానే ప్లాన్ చేస్తాడు. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించామంటే లైఫ్ లాంగ్ మళ్ళీ జైలు నుంచి బయటికి రాకుండా చేయొచ్చు. అసలు ఆ దేవుడు ఎక్కడున్నాడని మనం పట్టుకుంటాం. వాడి కోసం మనం వెతకక్కర్లేదు. వాడే ఇంటికొస్తాడు. వాళ్ళ పని పట్టుకోవాలి. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఉంటాం దివ్యమ్మ, కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం చెప్తే వాళ్ళు వింటారా? అదే ఆలోచిస్తున్నాను చారుకేశ. పెద్దత్తయ్యతో చెప్తే కంగారు పడతారు. మావయ్య గారు మన మాట వినరు. చిన్నత్తయ్య పంతానికైనా సరే మన మాటని పెడచెవిని పెడుతుంది. ఆ ఏడుకొండల బాబాయ్ వాళ్ళు సరే సరే. అయ్యో, ఆ దేవుడయ్య నుంచి ఇప్పుడు అందరినీ ఎలా కాపాడాలి? దేవుడికి ఎక్కువ టైం లేదంటున్నారు కదా. చారుకేశ చెప్పినట్లు అందరం ఇంట్లోనే ఉంటే దేవుడయ్య వెయిట్ చేసి వెళ్ళిపోతాడేమో. వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. వెళ్ళినా మళ్ళీ తిరిగి రావచ్చు. వాళ్ళకి మళ్ళీ మనం ఛాన్స్ ఇవ్వకూడదండి. ఇప్పుడే రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి. దానికి స్ట్రాంగ్ గా ఏదైనా ప్లాన్ కావాలి. మరి మన ప్లాన్ కి కూడా నాన్న వాళ్ళు ఒప్పుకోరు కదండి. ఎలాగైనా ఒప్పించాలండి. దేవుడయ్యని శాశ్వతంగా చీకట్లోకి తరిమి కొట్టాలి. మళ్ళీ వాడు మన జోలికి రాకుండా చేయాలి. ఎలా చేయాలో అందరం ఆలోచిద్దాం. అందులో డౌటే ఉంది చారుకేశ. సోదమ్మను ఇంటికి తీసుకొచ్చి సోది చెప్పించడం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉండి ఉంటుంది. వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది పక్కన పెడితే ఆ సోదమ్మ చెప్పింది అక్షరాల నిజమండి. ఆవిడ అన్ని నిజాలే చెప్పింది. ముందే ఏడుకొండల గారు ఆవిడికి అన్ని విషయాలు చెప్పేసి తీసుకొచ్చుంటారు కదా దివ్యమ్మ. అన్నీ చెప్పినా అత్తయ్య గారి మొక్కు గురించి చెప్పే అవకాశమే లేదు. ఇంట్లో కలతలు పోవాలంటే కులదేవత మొక్కు చెల్లించాలి. మొక్కు బాకీ ఉంది. వెంటనే మొక్కు చెల్లించకపోతే కష్టాల పాలవుతారు. ముందు నీ పారమే పోతాదే తల్లి. ఇది అమ్మవారి ఆన. ఇంటిల్లిపాది వెళ్ళండి, మొక్కు చెల్లించండి. ఏ ఒక్కరు తగ్గినా ఎవరి పాణం దక్కదు. చిన్నత్తయ్య తలుచుకుంటే మావయ్య గారిని ఒప్పిస్తారు. ఆవిడెందుకు ఒప్పిస్తారు దివ్యమ్మ? తన ప్రాణాల కోసం చిన్నత్తయ్య ఏదైనా చేస్తుంది. కరెక్ట్ అండి. మొక్కు చెల్లించకపోతే తన ప్రాణాలకు ప్రమాదం అని సోదమ్మ చెప్పింది కదా. సో పిన్ని నాన్నకు చెబుతుంది, ఒప్పిస్తుంది. ఆ సోదం ఎవరో కానీ బా అసాధ్యురాల్లో ఉందండి. అవునండి, ఆవిడ నాకు దేవతలా కనిపించింది.
భువనా ఆ. నువ్వు సోది చెప్పించుకున్నావా? ఏంటి ఏంటి అలా ఉన్నావు? సోదమ్మ ఒక విషయం చెప్పింది ప్రసాద్, దాని గురించి ఆలోచిస్తున్నాను. సోదమ్మ ఏం చెప్పింది? ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోవాలంటే మన కులదేవతకి మొక్కు చెల్లించాలట. లేదంటే నా అందరి ప్రాణాలకి ముప్పట బావగారు. కులదేవతకి ఎవరు మొక్కుకున్నారు? సుమిత్రక్క. తను మొక్కుకుందా? కులదేవత గుడికెళ్ళి మనం చాలా కాలం అవుతుంది. పైగా సుమిత్ర మొక్కుకుందంటే తప్పకుండా మొక్కు చెల్లించుకోవాల్సిందే. వెళ్దాం. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లమా? ఏమిటి? సిస్టర్, బావగారు ఇప్పుడే వచ్చారు కదా, కాస్త ఫ్రెష్ అప్ అవనివ్వండి. తర్వాత తీరిగ్గా అన్ని విషయాలు చెప్దాం. బావగారు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. మొక్కు చెల్లించడానికి ఫ్యామిలీ అందరం వెళ్లాలని ప్రసాద్కి చెప్పాలి కదా అన్నయ్య గారు, నన్నెందుకు ఆపేశారు? వెంటనే చెప్తే వాళ్ళు రావడానికి బావగారు ఒప్పుకోకపోవచ్చు సిస్టర్. కాస్త ఆలోచించి బావగారు ఒప్పుకునేలా చెప్దాం. ప్రసాద్ ఒప్పుకున్నా వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. ఇంటిల్లిపాది వెళ్ళండి, మొక్కు చెల్లించండి. ముందు నీ పానమే పోతాదే తల్లి. సిస్టర్ సిస్టర్ మెల్లిగా. చూసారా సిస్టర్, బావగారు పెద్ద ఆవిడకి అతుక్కుపోతున్నారు. మీరు ఆలస్యం చేస్తే మొదటికే మోసం వచ్చేలా ఉంది. మిమ్మల్ని తప్పించి ఆవిడే బావగారి పక్కన సోలోగా సెటిల్ అయిపోతుందేమో. అలా జరగకూడదన్నయ్య. ప్రసాద్ పక్కన నేనే ఉండాలి. అయితే వెంటనే మొక్కు చెల్లించాలి. అప్పుడు ఆ పార్టీ బయటికి వెళ్ళిపోతుంది, వాడితో పాటు ఆవిడ వెళ్ళిపోతుంది. బావగారు నీకే సొంతం అవుతారమ్మా. మొక్కు చెల్లిస్తే కష్టాలు తీరిపోతాయని సౌదమ్మ చెప్పింది. మీ కష్టాలు తీరిపోతాయని చెప్పింది సిస్టర్, వాళ్ళ కష్టాలు కాదు. ఏమైంది దీపు? ఎందుకు టెన్షన్ గా ఉన్నావు? చిన్న యాక్సిడెంట్ మా, జస్ట్ మిస్. నీకేం కాలేదు కదా? లక్కీగా ఏం అవ్వలేదు.
వియ్యంకుడని కూడా చూడకుండా నన్ను గోడ కుర్చీ వేస్తారా? ఆయన అసలు లాయర్ అనుకుంటున్నాడా లేకపోతే జడ్జి అనుకుంటున్నాడా? ఒక్క గంటే కదన్నయ్య గారు, ఓర్చుకోండి. నీ సొమ్మేం పోయిందమ్మా? గోడ కుర్చీ వేసింది నేను. నా వయసు ఏమన్నా స్వీట్ 16 అనుకుంటున్నారా? లేట్ 60. చెవి కోసిన మేకలు అరవకుండా మంచి పరిష్కారం ఏదో ఆలోచించవయ్యా. ఏమే, నా మీద నీకు కొంచెం కూడా దయాజాలి లేవా? ఈ పరిస్థితుల్లో ఎలా ఆలోచించమంటావే? అన్నయ్య గారు, సుమిత్రక్క చెప్పింది కాబట్టి వాళ్ళు కాశీకి వెళ్లకుండా ఆగుతారు. అమ్మా, కానీ ప్రసాద్ ఒప్పించడం ఎలా? వాళ్ళని కూడా మనతో తీసుకెళ్ళడానికి డాడీ అసలు ఒప్పుకోరు మా. వాళ్ళతో మాట్లాడినందుకే అంకుల్కి పనిష్మెంట్ ఇచ్చారు. వాళ్ళు లేకుండా మనం వెళ్ళకూడదు అత్తయ్య. అందరూ వెళ్లాలని సోదమ్మ చెప్పింది. ఏ ఒక్కరు తగ్గినా నా ప్రాణాలకే ప్రమాదం. రేపు ఉదయమే అందరూ బయలుదేరాలి. ఎలాగైనా ఈ రాత్రికి ప్రసాద్ నొప్పించాలి. వేరే దారేం లేదు. అమ్మా, ఎంత థింక్ చేసినా డాడ్ని ఎలా కన్విన్స్ చేయాలో ఐడియా రావట్లేదు మా. మావయ్య గారికి తెలియకుండా ఆయన్ని ఫాలో అవ్వమని చెప్తే? తెలిసాక అందరి పాపాలు లెక్కగట్టి మరీ శిక్షేస్తాడు. ఏదన్నా ఐడియా వచ్చిందా అన్నయ్య గారు? ఫోన్ వచ్చిందమ్మా. ఫోనా? ఓ ఫోన్ కాదలుడు, తలపోటు వస్తుంది. సిస్టర్, మనకు ఒకటే దారుంది. మన బ్రెయిన్ తో ఆలోచిస్తే ఏ ఐడియా రాదు. మాస్టర్ బ్రెయిన్ కావాల్సిందే. ఎవరు నాన్నా? మీ అక్క దివ్య. ఛీ, పోయి దాన్ని అడుక్కోవడమా? తప్పదు సిస్టర్, మాకు మీ ప్రాణాలు ముఖ్యం. నేనైతే అడగను. మీరు కావాలంటే అడగండి. మీకు తప్పినా నాకు తప్పుతుందా? నా తలపై ఉన్న భారం అలాంటిది. దివ్య, అమ్మా దివ్య, అమ్మా దివ్య. యో, గట్టిగా పిలవకయ్యా. అన్నయ్య గారు విన్నారంటే ఈసారి నీతో ఏ ఆసనం వేయిస్తారో ఏమో. అమ్మా దివ్య, అమ్మా దివ్య. ఏమిటండి అరుస్తున్నారు? నిన్నెవడు పిలిచాడ్రా? దివ్య ఎక్కడా? ఎందుకు? అర్జెంట్ పనుంది బాబు. ఏం పని? అమ్మా, నువ్వు మాత్రమే చేయగలిగిన పనమ్మా. నేను మాత్రమే చేయగల పనా? ఏంటది? అన్ని డైలాగులు నేనే చెప్పాలా? మీరు కూడా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కదా, చెప్పండి. మీ మామయ్య నొప్పించడానికి మంచి ఐడియా ఉంటే చెప్పమ్మా. ఐడియాలు మీకు రావట్లేదా అత్తయ్య గారు? అబ్బే, మావి ఒట్టి మట్టి బొరలు బాబు. ఓహో, దివ్య మా జీనియస్. అమ్మా దివ్య, నీకు పుణ్యం ఉంటుందమ్మా. దండం పెట్టి అడుగుతున్నాను, మంచి సలహా చెప్పమ్మా. సరే, మావయ్య గారికి ఈ విషయం తెలుసు కాబట్టి మనం అందరం కలిసి కులదేవత గుడికి వెళ్ళకపోతే మనలో ఒకరికి ప్రమాదం జరుగుతుంది అని చెప్పాలి. ఆల్రెడీ జరిగాయి కదమ్మా. ఏం జరిగాయి? అదే హర్షబాబు, మొన్నేమో మీరు, ఆ తర్వాత మా అల్లుడు గారికి, మొన్నేమో మెట్ల మించి మీ అమ్మగారు జారి పడిపోయారు. ఫ్రెష్ గా ఇంకెవరికైనా ఏదో ఒకటి జరగాలి.
అదే మీకు జరిగిందనుకోండి వెంటనే ఒప్పుకుంటారు. మీరు గీతకు అటువైపు ఉన్నారు కదా. మధ్యలో నువ్వు ఉండరా. అయినా నేను ఇంటి వాడినా ఏంటి, బియ్యంకుణ్ణి అంటే బయట వాడిని. నేను నా భార్య కాకుండా మిగతా వాళ్ళు ఎవరుంటే చెప్పండి. అంటే ఏంటి, నేను దెబ్బలు తగిలించుకోవాలా? అంటే ఏంటి, మీకు మా ఫ్యామిలీనే కనిపిస్తోందా? మీ ఫ్యామిలీలో ఎవరైనా చెప్పండి. మా అమ్మ నిన్ననే కింద పడిపోయింది. ఇక మిగిలింది అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఇంజ్యూర్ అవ్వాలా? ఎంతైనా మీరే మావయ్య గారికి ఇష్టమైన మనిషి అత్తయ్య. మీకేదైనా అవుతే వెంటనే మావయ్య గారు రెస్పాండ్ అవుతారు. కరెక్ట్ అమ్మా. ఒప్పుకోండి సిస్టర్. ఒప్పుకోండుదినా. ప్లీజ్ మామ్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఒప్పుకోండి అత్తయ్య. మీరు కాదంటే చెప్పండి. వేరే ఆప్షన్ ఏమైనా ఉందమ్మా? ఏమీ లేదు అని చెప్పబోతున్నాను బాబాయ్. సిస్టర్ ఒప్పుకోండి సిస్టర్. మొక్కు చెల్లించుకోపోతే ముందు పోయేది మీ ప్రాణం. మావయ్య గారు పైకి కోపంగా కనిపించినా మనసులో ఎంతో మంచివారండి. అవునండి, మనపై కోపం ఉన్నా మంగను కేరింగ్గా చూస్తున్నారు. మంగ కోసం అక్కడక్కడే తిరుగుతున్నారు చూడండి. ఏమైనా ఆయన చాలా గొప్పవారు సార్. ఆయన మనసు వెన్నండి. అన్నయ్య ఇంకా రాలేదేంటి? వెంటనే వస్తానన్నారు, ఇంకా రాలేదేంటో. హాయ్. ఏయ్, ఎవడ్రా నువ్వు? పోవతలకి. పిచ్చోళ్ళ ఉన్నాడండి, ఖర్చేస్తాడేమో. సే నేనే మీ నాన్నని. నాన్నా. అన్నయ్య గారు మీరా? గుర్తుపట్టలేకపోయాం. అదేనమ్మా మన స్పెషాలిటీ. అచ్చం మీరు దొంగలా ఉన్నారు అంకుల్. చెల్లెమ్మా త్వరగా బావగారి దగ్గరికి వెళ్ళమ్మా. అలాగే అన్నయ్య గారు. అమ్మా అమ్మా అమ్మా, తాళిబొట్టు నాకు దొరికేటట్టు కాస్త అందుబాటులో పెట్టమ్మా. అలాగే. ప్రసాద్, నువ్వేంటి ఇక్కడ? నాకు జాగింగ్ చెయ్యాలనిపించింది. ఆ మాట ముందే చెబితే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా. ముందనుకోలేదు. దీపు వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఎక్కడో తిరుగుతున్నారు. పద వెళ్దాం. సరే పద. నన్నే వాడు వీడు అని అంటారా? ఇప్పుడు చూడండి, ఇస్తాను జలక్. ఇలాంటి వెధవలు చచ్చిపోతాయి. ఎవడుంటాడో రెస్పాన్సిబిలిటీ. నేనురా ఏడుకొండలు. ఏడు నువ్వు మా ఏడుకొండల గారువా? రే, మా ఏడుకొండల గారు ఎంత వెధవైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత దౌర్భాగ్యుడైనా చూడ్డానికి నీట్ గా నున్నగా ఉంటారా. నీలా చింపిరి జుట్టు, పిల్లి మీసాలు, ఈ గెటప్ లో ఏమి ఉండరు. నాకు అబద్ధాలు చెప్తారా? నాకు అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు ఏమిటి?
నువ్వు కొట్టడం ఆపేస్తే నీకు నిజం చెప్తా. ఏమిటో నిజం? నేనే 7 కొండల్ని. సరిగ్గా చూడరా దరిద్రుడా. 7 కొండల గారు మీరా? నేనే. అయ్యో దొంగ అనుకుని కొట్టేసరి ఏమనుకోకండి. దొంగలా వేషం వేసుకొస్తానని చెప్పాను కదా. చెప్పారనుకోండి. మరి ఇంత అచ్చంగా దొంగలా ఉంటారని ఎలా అనుకుంటాం? కలకన్నా ఏంటి? రేయ్ నిజం చెప్పరా. పాత గొడవలు మనసులో పెట్టుకుని ఇప్పుడు నన్ను కొట్టావు కదూ. 7 కొండల గారు నేనే కనుక పాత పగలు మనసులో పెట్టుకుని ఉండుంటే ఇలా కొట్టుండేవాడినండి. మిమ్మల్ని ఇప్పుడు అలా కొట్టలేదు కదండి. అవునా? డౌట్ లేదు, వీడు పాత పగలు మనసులో పెట్టుకుని కొడుతున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఏంటి దివ్య గారు, నిజంగానే మీరు బంకకు దిష్టి పెట్టేస్తున్నారు. అయితే దిష్టి తీసేద్దాం. మీరు చేస్తుంది ఏం బాలేదు డాడీ. నేనేం చేశాను బంగారం? తాతయ్య పెద్ద నాన్నమ్మని ఏమని పిలుస్తారు? సుమిత్ర అంటారు. మరి చిన్న నాన్నమ్మని ఏమని పిలుస్తారు? భువన అంటారు. మరి మీరెందుకు మమ్మీని దివ్య గారు అని పిలుస్తారు? దివ్య అని పిలవచ్చు కదా. కరెక్ట్ మంగమ్మ, నువ్వు మంచి పాయింట్ అడిగావు. నువ్వు కూడా ఏంటి? నేనేమిటి సార్, ఎవరైనా ఇదే అంటారు. భార్యని గౌరవించాలి గాని మరి గారు గీరు అనడం ఏం బాలేదండి. చక్కగా పేరు పెట్టి పిలవండి సార్. ఏం దివ్యమ్మా? అంటే అది ఆయన పిలవాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. పిలవండి డాడీ. నేను పిలవలేను బంగారం. ఎందుకని సార్? నాకు అలా పిలవటం అలవాట్లేదు, అర్థం చేసుకోవచ్చు. పిలవడం అలవాటు చేసుకోండి. కష్టం బంగారం. అయితే నేను మీతో గుడికి రాను. దివ్య అని పిలిస్తేనే వస్తాను. సూపర్ మంగమ్మ, నువ్వు భలే లాక్ చేసావు. శ్రీనివాస, అయినా సార్ గౌరవం అనేది మనసులో ఉంచుకోండి. ప్రేమతో పేరు పెట్టి పిలవండి. పిలుస్తారా లేక నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? దివ్య గారు వెళ్దామా? సారీ దివ్య వెళ్దామా? ఇప్పుడు ఈ మాట వినడానికి వినసొంపుగా ఉందండి. వెళ్దామా? పదండి. ఏంటి అందరూ అలా ఉన్నారు? అడుగుతున్నాను కదా, ఏమైందో చెప్పండి. చెప్పు కుమారి. మీరు చెప్పండి. అంకుల్ మీరు చెప్పండి. నేనో మీరో కాదు, చెప్పాల్సిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఏంటి ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నామా లేదా? అది ప్రసాద్, ఈ తాంబూలం అమ్మవారికి ఇంటి నుంచి చీర, గాజులు, పసుపు, కుంకుమ తీసుకెళ్ళాలి కదండి. అవును, అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కదా. అప్పట్లో అత్తయ్య గారు చెప్పారండి. నేను తాంబూలం తీసుకెళ్లాను. ఆ తర్వాత బోన్ కూడా తీసుకువెళ్ళింది. ఇప్పుడు అవును, ఇప్పుడు ఇద్దరు కోడలు తీసుకొస్తారు అంతేగా. అంతే ప్రసాద్, ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు తాంబూలం తీసుకురావాలి. కాకపోతే ఒక కోడలు గీతకు అవతల వైపు ఉంది కదా బాగారు. దివ్య గీత దాటి ఇటువైపు వచ్చి తాంబూలం తీసుకోవటం ఎలాగా అని. ఇందాక నుంచి తర్జన భర్జన పడుతున్నాం అన్నయ్య గారు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక కంగారు పడుతున్నాం మావయ్య గారు. మీరే దాని సొల్యూషన్ చెప్పండి డాడ్. ఏమండి, ఇది దైవ కార్యం అండి. మొక్కు చెల్లిస్తే అందరికీ మంచిది.
ఈ ఒక్కసారికి మీరు చూసి చూడనట్టు వదిలేస్తే ఈ కార్యక్రమం సక్రమంగా జరిగిపోతుంది. సరే, కానీ ఈ ఒక్కసారికి మాత్రమే. ఇది అలుసుగా తీసుకుని అడ్డుగోడలు బద్దలు కొట్టాలని చూస్తే నేను సహించను. లేదు ప్రసాద్, ఒక్కసారికే. సరే, త్వరగా వచ్చేయండి. నేను బయట వెయిట్ చేస్తుంటాను. చాలా థ్యాంక్స్ బావగారు, మీరింత ఈజీగా ఒప్పుకుంటారనుకోలేదు. తాంబూలం తీసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదత్తయ్య. నాకు సంబంధించి మావయ్య గారు కూడా నాకు దేవుడితో సమానం. ఆయన ఇంటి మధ్యలో గీత గీసి దాన్ని దాటద్దు అన్నారు. మరి ఇప్పుడు ఎలా గీత దాటుతాము? మేమే చెప్తున్నాం కదమ్మా గీత దాటిరమ్మని. మావయ్య గారు చెప్పలేదు కదా బాబాయ్. అంటే ఇప్పుడు ప్రసాద్ వచ్చి చెప్పాలా నీకు? ఇక ఈ ప్రయాణం జరిగినట్టే వదినా, నీ ప్రాణాలు నిలిచినట్టే. ఏంటక్కా ఇది? మనం మెట్టు దిగొచ్చామని వాళ్ళు బెట్టు చేస్తున్నారు. ఇది నీ మొక్కు కదా, నీ మొక్కు చెల్లించడానికే కదా అందరం బయలుదేరాం. ఇప్పుడు ఏంటిలా? అమ్మ దివ్య, పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదమ్మా. నా మాట వినమ్మా. క్షమించండి అత్తయ్య. గీత దాటడానికి సీత ఎన్ని కష్టాలు పడిందో మీకు తెలుసు. నేను గీత దాటలేను. ఈ గీత లేకుండా ఉంటేనే నేను అటొస్తాను. అంటే ఏంటమ్మా, ఇప్పుడు గీత చెరిపేయమంటావా? అదేగా చెప్పింది. మా నాన్న మాట మీద మాకు గౌరవం ఉంది. అది చెడగొట్టకూడదంటే గీత చెరిపేయాలి. అది కూడా పిన్నే చెరిపేయాలి. సరే బాబు, అలాగే. ఒక్క నిమిషం బాబు. సిస్టర్, టైం చూసి వాళ్ళు దెబ్బ కొడుతున్నారు. మాకు నీ ప్రాణాలు ముఖ్యం. తీసుకోమ్మా. తీసుకోమ్మా. బోనా, నాలుగు రోజుల్లో ఈ గీతను చెరిపేయకపోతే నేను కూడా దివ్యని కాదు. చాలా ఇంకా మొత్తం చెరిపేయాలా? మొత్తానికి మీరు మాట నిలబెట్టుకున్నారు దివ్యమ్మ. వాళ్లతోనే గీత చెరిపించేశారు. ఈ గీత చెరగడం కాదురా, అడవికి వెళ్ళాక మీ తలరాత చిరిగిపోతుంది.
చూసావా సిస్టర్, ఆ పెద్దావిడ నా గుండె తరుక్కు చేయని మొక్కు తీర్చుకున్నాక అందరి సంగతి చెప్తాను.